ఐర్లాండ్ సిరీస్‌కి సంబంధించి భారత జట్టు పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఐర్లాండ్ చేతుల్లో భారత జట్టు 2 టీ20 మ్యాచ్‌లు ఓడిపోవటం అసలు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయే విషయం. ఐర్లాండ్ అంటే సాధారణంగా అందరూ పసికూన జట్టు అనుకుంటారు. ఏదో పిల్లలకి ప్రాక్టీస్‌లా ఉంటుందని చెప్పేసి బీసీసీఐ అధికారులు ఈ రకమైన సీరీస్‌లను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఊహించని షాక్ ఏంటంటే, ఒక్కొక్కసారి మితిమీరిన కాన్ఫిడెన్స్ కూడా మనిషి పతనాన్ని శాసిస్తుంది అన్నట్టుగా ఇక్కడ భారత జట్టు ఓటమిని శాసించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రెండో టీ20 మ్యాచ్‌లో అయినా సరే వైభవ్ తళుక్కుమని అంటారు అని అనుకున్నారు. ఎందుకంటే మొదటి టీ20 మ్యాచ్‌లో చాలా మంది ఘోరంగా విఫలమయ్యారు. కానీ రెండవ టీ20 మ్యాచ్‌కి తిలక్ వర్మ, శివం దుబే ఇటువంటి ఆటగాళ్ళు బాగానే రాణించినప్పటికీ కూడా వైభవ్ సూర్యవంశీ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. ఇక దీనిపైన అంటే ఈ సిరీస్‌లో తన ప్లేయింగ్ 11లో లేకుండానే పూర్తయిపోవడం పట్ల చాలా అంటే చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇంతకీ వైభవ్ ఏమన్నాడంటే, "నేను భారత జట్టులోకి అడుగుపెట్టిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే నా కోసం ఒక జెర్సీ వచ్చింది. నా జెర్సీని ఆ రకంగా నేను వేసుకోవటం నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నాకు అర్థం కావట్లేదు. అయితే నాకు గంభీర్ సార్ కానీ, లేకపోతే మా కోచ్ స్టాఫ్ కానీ చెప్పిన విషయం ఏంటి అంటే, గతంలో గనక మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా చాలా మంది ఆటగాళ్ళకి ఇంకా ప్లేయింగ్ 11లో అవకాశం రావాల్సి ఉంది. అటువంటి సందర్భాల్లో నేను యువ ఆటగాడిని కాబట్టి నేనింకా ఆట నేర్చుకోవాలి అని చెప్పి ఆ రకంగా చేసి చెప్పారు. కాకపోతే నాకు గంభీర్ సార్ చెప్పిన విషయం ఏంటంటే, కేవలం నువ్వు ఈ సీరీస్‌లో మాత్రమే ప్లేయింగ్ 11లో ఉండవు. తర్వాత సీరీస్‌లో ఖచ్చితంగా నీకు ఆడే అవకాశం వస్తుందని ఆయన నాతో చెప్పారు. ఆ మాటలకి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజానికి ప్రాక్టీస్ సెషన్స్‌లో నేను చాలా బాగా ఆడాను. అందరూ కూడా "నువ్వు బ్రహ్మాండంగా ఆడుతున్నావు. ఇంకా గొప్పగా ప్రాక్టీస్ చేస్తే మంచి ఎదుగుదల వస్తుంది" అంటూ నాకు చెప్పడం జరిగింది. కాకపోతే నేను రెండో టీ20 మ్యాచ్‌లో ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాననుకున్నాను. కానీ లేకపోయేసరికి చాలా బాధగా అనిపించింది. ఆ ఆటగాళ్ళు ఆట ఆడుతున్నప్పుడు అరే! నేను లేనే, ఆ మైదానంలో నేను ఉండాలి కదా! అన్న ఒక చిన్న కోరికైతే నాలో ఉంది. దానికి నేను బాధపడుతూనే ఉన్నాను కానీ, పెద్దగా దీనివల్ల నష్టమేమి లేదు. ఖచ్చితంగా రాబోయే సీరీస్‌లో నేను కనపడతాను అంటూ మంచి కాన్ఫిడెన్స్‌తో శుభవార్త చెప్పాడు సూర్యవంశీ.